హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మంచి టేస్టీ అండ్ హెల్దీ అయిన కీన్వా ఇడ్లీ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. ఈ కీన్వాలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ ఎక్కువగా ఉండడం వలన మన శరీరానికి కావలసిన న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు, థైరాయిడ్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్లోకి ఈ కీన్వా ఇడ్లీని సాఫ్ట్ అండ్ స్మూత్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఇడ్లీ ప్రిపేర్ చేయడానికి 1 కప్ కీన్వాని తీసుకోవాలి. 1 కప్ కీన్వాకి హాఫ్ కప్ రైస్, హాఫ్ కప్ ఉరద్ దాల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో వాటర్‌ని పోసి కీన్వాల చేదు పోయేలా 3-4 టైమ్స్ వరకు శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళని తీసేశాక మళ్ళీ కొద్దిగా వాటర్‌ని పోసుకొని ఈ పప్పులన్నిటిని 6-7 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి. 7 అవర్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ పప్పులన్నీ చక్కగా నానాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నానబెట్టుకున్న పప్పుల్ని వేసి ఇడ్లీ బ్యాటర్‌లా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పిండిని గ్రైండ్ చేసేటప్పుడు వీలైనంత తక్కువగా వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని వేరొక బౌల్‌లోకి అయితే తీసుకుందాం. ఈ పిండిని మరీ మెత్తగా కాకుండా ఇలా పట్టుకొని చూస్తే అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉండేలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఇడ్లీ బ్యాటర్‌ని 6-7 అవర్స్ వరకు ఫర్మెంట్ చేసుకోవాలి. 7 అవర్స్ తర్వాత ఈ పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అయింది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలండి. ఇడ్లీ బ్యాటర్ మరీ గట్టిగా ఉండకుండా కొద్దిగా వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇడ్లీ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి. ఈ బ్యాటర్‌ని 1 వీక్ వరకు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ మేకర్ తీసుకొని ఈ విధంగా ఆయిల్ గ్రీస్ చేసుకోవాలండి. ఆయిల్ గ్రీస్ చేసుకున్నాక ఇడ్లీ బ్యాటర్‌ని ఈ విధంగా ఒక్కొక్క దాంట్లో వేసుకోవాలి. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కావాలంటే ఈ ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. ఈ విధంగా వేసుకున్నాక ఇడ్లీ పాత్రలోకి స్ట్రీమ్ చేసుకోవడానికి సరిపడా నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫిల్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్స్‌ని పెట్టి క్యాప్ క్లోజ్ చేసుకోవాలి. స్టీమర్‌ని గ్యాస్ మీద పెట్టేసి ఫ్లేమ్‌ని హైలో ఉంచి 10-12 మినిట్స్ వరకు స్ట్రీమ్ చేసుకోవాలండి. ఇడ్లీ స్ట్రీమ్ అయ్యేలోపు ఇందులోకి మంచి కాంబినేషన్ అయిన టమాటో చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చనా దాల్, ఉరద్ దాల్ వేసి ఈ విధంగా కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక 3-4 రెడ్ చిల్లీస్, కొద్దిగా జీలకర్ర, చిన్న ముక్క అల్లం, వెల్లుల్లి అండ్ పులుపు కోసం కొద్దిగా చింతపండు వేసుకొని వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి ఒకసారి కుక్ చేసుకోవాలి. టమాటా ముక్కలు ఉడికించుకోవడానికి కొద్దిగా వాటర్ పోసుకొని వీటిని 5-6 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా కుక్ అయ్యాక వీటిని కొద్దిసేపు చల్లార్చుకుందాం. ఈలోపు మనం ఇడ్లీని తీసి చూద్దాం. చూడండి, ఇక్కడ ఇడ్లీస్ అయితే చక్కగా రెడీ అయినాయి. ఇప్పుడు ఈ ఇడ్లీలను కొంచెం చల్లారాక ఏదైనా స్పూన్ తోటి ఈ విధంగా తీసేయండి. చూడండి, ఎంతో హెల్దీ అయిన కినోవా ఇడ్లీ అయితే రెడీ అయినాయి. ఈ ఇడ్లీ పిండితో వేరొక రెసిపీస్ అయిన దోశ, గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటా ముక్కలు చల్లారాక చట్నీని అయితే గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించుకున్న టమాటా ముక్కల్ని వేసి కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక వేరొక బౌల్‌లోకి అయితే చట్నీని వేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీలోకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ చట్నీలోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపునైతే వేసుకోవాలి. ఈ తాలింపుని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఎంతో టేస్టీ అయిన టమాటో చట్నీ అయితే రెడీ అయింది. ఎన్నో పోషకాలతో నిండిన ఈ కినోవా ఇడ్లీని ఇంట్లో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినేస్తారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.